ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యంలో ఓ తెలివైన, న్యాయమైన రాజు నివసించేవాడు. అతను ప్రకాశించే కోటలు, చల్లని నదులు, పొదలతో నిండి ఉన్న అందమైన భూమిని పరిపాలించేవాడు. రాజుకు 7 ధైర్యవంతమైన కుమారులు ఉండేవారు. ఒకరోజు వారు వేటకు అడవిలోకి బయలుదేరారు. ఎంతో కష్టపడిన అనంతరం వారు 7 తాజా చేపలతో రాజ్యంలోకి తిరిగి వచ్చారు. రాజు మరునాడు ఉదయం ఆ 7 చేపలను ఎండలో పెట్టాడు. సాయంత్రానికి 6 చేపలు ఎండిపోయాయి, కాని ఒక్కటి మాత్రం తాజాగా మిగిలిపోయింది. రాజు ఆ చేపను చూస్తూ, మిగతా చేపలు ఎండిపోయాయి, నీవు ఎందుకు ఎండలేదు అని ప్రశ్నించాడు. చేప చెప్పింది, పచ్చి గడ్డి నా మీద నీడ వేసింది, అందుకే నేను ఎండలేదు. రాజు గడ్డిని చూసి, నీవు ఎండను ఎందుకు అడ్డుకున్నావు అని అడిగాడు. గడ్డి సమాధానం చెప్పింది, ఎద్దు నన్ను తినలేదు, అందుకే నేను పెరిగిపోయాను. రాజు ఎద్దును చూసి, నీవు గడ్డిని ఎందుకు తినలేదు అని ప్రశ్నించాడు. ఎద్దు సమాధానం చెప్పింది, నా తాడును పని మనిషి విప్పలేదు, అందుకే కదలలేకపోయాను. రాజు పనివాడిని చూసి, నీవు ఎద్దుకు తాడును ఎందుకు విప్పలేదు అని ప్రశ్నించాడు. పనివాడు అంది, నేను ఆకలిగా ఉన్నాను, అందుకే పని చేయలేకపోయాను. రాజు తల్లిని అడిగాడు, నీవు నీ కొడుకుకు తిండి ఎందుకు పెట్టలేదు? ఆమె చెప్పింది, నా పిల్లవాడు ఏడుస్తూ ఉండటంతో అతనిని ఓదార్చడంలో నిమగ్నమైపోయాను. రాజు బిడ్డను చూసి, నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు. బిడ్డ అంది, చీమ నన్ను కొరికింది. చివరగా రాజు చిన్న చీమను చూసి, నీవు పిల్లవాడిని ఎందుకు కొరికావు అని అడిగాడు. చీమ చెప్పింది, అతను నా ఇంటిపై చేతిని పెట్టాడు, అందుకే నేను తనను కొరికాను. రాజు చిరునవ్వు చిందించాడు. ఒక చిన్న సంఘటన ఎలా గొప్ప పరిణామాన్ని కలిగించిందో అర్థమైంది.